హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లెసన్లో మనము ఇడియమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. టాపిక్లోనికి వెళ్ళే కంటే ముందు నా యొక్క ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియోస్ని నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా అన్ని నోటిఫికేషన్స్ కోసము బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు ఈ లెసన్లో మనము ఇడియమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇడియమ్స్ చాలామంది దీన్ని ఐడియమ్స్ అని పలుకుతూ ఉంటారు. ఎందుకంటే స్పెల్లింగ్ని బట్టి IDIOMS అన్నటువంటి దాన్ని ఐడియమ్స్ అని అంటూ ఉంటారు, కానీ అది తప్పు. దాన్ని ఇడియమ్స్ అని పలకాలి. ఇడియమ్స్ అని అంటే జాతీయాలు లేకపోతే నానుడులు అని అంటారు తెలుగులో. అంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా ఉంటాయి, కానీ అన్నిటినీ కలిపి ఒక మీనింగ్, ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ని చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని జాతీయాలు అని అంటారు. ఇవి కొద్దిగా ఫ్రేజ్ మాదిరిగా ఉంటాయి మరియు దగ్గరగా వర్బ్ ఫ్రేజ్కి కనెక్ట్ అయినట్టుగా ఉంటాయి, అట్లాగే అనిపిస్తాయి. కానీ ఫ్రేజల్ వర్బ్ వేరే, ఇడియమ్స్ అనేటువంటి ఈ యొక్క పదాలు వేరేగా ఉంటాయి. జాతీయాలని మనము అర్థం చేసుకోవడానికి మొట్టమొదట తెలుగులో ఉన్నటువంటి జాతీయాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అంటే ఈ జాతీయాలు అనేటువంటివి ప్రతి భాషలోనే ఉంటాయి. ఒక భాషకు అలంకారయుతమైనటువంటివి, భాషలో మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇంపాక్ట్గా ఉండేటట్టుగా, బాగా హృదయానికి అత్తుకునే విధంగా తెలియజేసేటువంటి ఈ యొక్క పదాల అమరికను జాతీయాలు అనవచ్చు. ఇంకా వీటిని సామెతలు, సేయింగ్స్ లేదంటే ప్రావర్బ్స్ అని కూడా అనవచ్చు. ఆ విధంగా ఉంటాయి ఇవి. సో ఈ అనుభవాన్ని బట్టి ఆ ప్రజల నోళ్ళల్లో నానుతూ బయటకు వచ్చినటువంటి ఈ యొక్క వర్డ్ గ్రూప్స్నే మనం ఇడియమ్స్గా పిలుచుకుంటూ ఉంటాము. అయితే ఈ ఇడియమ్స్ని తెలుగులో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఉదాహరణకి కొన్ని ఇడియమ్స్ని ఇక్కడ రాశాను నేను. దాదాపుగా ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి. అడవి గాచిన వెన్నెల. సో వెన్నెల, మూన్ లైట్ ఈజ్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఫుల్ మూన్ డే వచ్చేటువంటి ఆ యొక్క నైట్ టైం ఉండేటువంటి ఆ లైటింగ్ని మూన్ లైట్ అని అంటాము. ఈ మూన్ లైట్ అనేటువంటిది అందరికీ చాలా ఇష్టం. సో ఆ మూన్ లైట్ని చాలామంది అందరూ కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. సో అలాంటి ఒక వెన్నెల అడవిలో ఉంటే ఎవరు దాన్ని ఆస్వాదిస్తారు? అలాంటి సైట్ ఎవరికి ఉపయోగపడుతుంది? కాబట్టి అదొక వేస్టేజ్, అంటే ఉపయోగం లేనటువంటిది. అంటే ఈ యొక్క అడవిగాచిన వెన్నెల అన్నటువంటి దాన్ని అదే అర్థంలో వాడుతూ ఉంటాం మనం. అట్లాగే బూడిదలో పోసిన పన్నీరు. సో పన్నీరు అనేటువంటిది, ఈ పన్నీర్ అనేటువంటిది ఫ్రాగ్రాన్స్ తోటి ఉంటుంది. అంటే ఒక మంచి ఫ్రాగ్రాన్స్ ఉండేటువంటి ఒక రకమైనటువంటి వాటర్ అది. సో ఆ పన్నీర్ చల్లినప్పుడు మన బట్టలకు అది మరింత సువాసన ఇస్తుంది. సో అట్రాక్టివ్గా ఉంటూ ఉంది. సో అలాంటి ఆ యొక్క లిక్విడ్ని తీసుకొని వచ్చేసి బూడిదలో పోస్తే ఏమైపోతుంది అంటే, బూడిదకు ఏం సువాసన రాదు కదా, పన్నీరుకు ఉన్నటువంటి ఆ యొక్క సువాసనను కూడా కొట్టేస్తుంది, హరించేస్తుంది. కాబట్టి ఇది కూడా వేస్టేజ్ అన్నటువంటిది. అంటే ఒక పని చేస్తే అది ఎవరికి ఉపయోగపడనిది అన్నటువంటి అర్థంలో వాడుతూ ఉంటారు. అట్లాగే మూడవ దాంట్లో అరచేత వైకుంఠం అని అంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది కొన్ని విషయాల్ని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేకింగ్ అనేటువంటిది, చైన్ సిస్టంలో ఉండేటువంటి మనీ మేకింగ్ అనేటువంటిది, అండ్ ఒక ముగ్గురిని తయారు చేస్తే నీ వెనకాల ముగ్గురు అయితే అట్లా ముగ్గురు అది
ఆ ముగ్గురు నుంచి నీకు ఒకేసారి 1 మంత్లో ఈ చైను ఈ లెవెల్కి వెళ్ళేసరికి ₹1,00,00,000 వస్తాయి నీకు అని అంటారు. అది వింటూనే మనం ఏమవుతానంటే ఆశ్చర్యపోతాం, అబ్బురపడతాం. సో ఆ విధంగా చెప్పేటువంటి వాడు విషయాన్ని మనకు అరచేతిలో వైకుంఠంగా, అంటే మనకు పూర్తిగా దాని మీద ఒక అవగాహన వచ్చేటట్టుగా చెప్తాడు. కానీ వాస్తవానికి వెళ్తే అది అంత భ్రాంతిగా ఉంటుంది. సో అలాంటి సందర్భంలో వాడతాం. అట్లాగే కయ్యానికి కాలు దువ్వడం. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని రెచ్చగొడుతూ ఉంటారు కొంతమందిని. సో ఏదో మాటలు అంటూ ఉంటారు, లేదంటే కావాలని వాడిని ఇది ప్రొవోక్ చేసి కొట్లాడేటట్టుగా చేయాలి, వాడిని డిఫేమ్ చేయాలి అన్నటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. చెడు మాటలతోటి, లేకపోతే అబ్యూజింగ్ వర్డ్స్ తోటి ఒక పక్క వ్యక్తిని మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో మనం ఏంటంటే రెచ్చిపోయి ఇంకా వాడు మనల్ని నిజంగానే తిడుతున్నాడు, మనకి ఏమి డిఫేమ్ అవుతుంది, ఎలాంటి లాస్ అవుతుంది అన్న ఆలోచన లేకుండా వాటితో పాటుగా మనం కొట్లాటకు దిగటాన్ని కయ్యానికి కాలు దువ్వడం అన్నటువంటి అర్థంలో వాడతారు. పోరాటానికి సిద్ధం అవడం అన్నటువంటిది. సో గుమ్మడికాయంత ముత్యం. ముత్యం అనేటువంటిది చాలా చాలా చిన్నగా ఉంటుంది. ముత్యాలు, రత్నాలు అని అంటుంటాం. సో వాటిని మెడలు వేసుకుంటాం మనం. ముత్యం సహజంగా చాలా చిన్నగా ఉంటుంది, సైజులో చాలా చిన్నగా. గుమ్మడికాయ చాలా పెద్దగా ఉంటుంది. సో గుమ్మడికాయ అంత ముత్యం అని అంటే ఎవరన్నా నమ్ముతారా? ముత్యం ఆ సైజులో ఉంటుందా అని అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అలాంటిది లేదు. కాబట్టి దాన్ని నమ్మలేని నిజం అనేటువంటి చెప్పడానికి గుమ్మడికాయ అంత ముత్యము అని వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా తెలుగులో ఇలాంటి జాతీయాలు ఉన్నట్టుగానే మనకు ఇంగ్లీష్లో కూడా కొన్ని జాతీయాలు ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే ఇడియమ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్లో కొన్ని ఇడియమ్స్ని చూద్దాం, ఎట్లా ఉపయోగిస్తారు అనేటువంటి చూద్దాం. క్రొకడైల్ టీయర్స్. క్రొకడైల్ టీయర్స్ అనేటువంటిది ఒక ఇడియం. దీని అర్థం ఏంటి అని అంటే టు ప్రిటెండ్ సాడ్ ఆర్ సారీ, అంటే చాలా బాధపడుతున్నట్టుగా నటించడం అన్నటువంటిది దీని మీనింగ్. కానీ నిజానికి కాదు, నటించడం అని అంటే నిజం కాదు అని అన్నట్టు. ఆల్ ఇయర్స్ అని అంటే రెడీ అండ్ ఈగర్ టు హియర్, అంటే చాలా ఉత్సుకతతోటి ఉండటం, ఏదన్నా వినటానికి, ఎవరైనా చెప్పేటువంటి విషయాన్ని వినటానికి ఎదురు చూస్తూ విందామన్నట్టుగా ఉండేటువంటి దాన్ని ఆల్ ఇయర్స్ అని అంటారు. బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్ అని అన్నాడు. సిల్వర్ స్పూన్ అని అంటే వెండి స్పూను అని అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే బార్న్ ఇన్ ఎ రిచ్ ఫ్యామిలీ, అంటే పుట్టుకతోనే చాలా చాలా ధనవంతుడు అని అన్నట్టు. అంటే పుట్టడమే ధనవంతమైనటువంటి ఇంట్లో పుట్టినట్లు. ఐ ఫర్ అన్ ఐ, దీన్ని తెలుగులో కూడా వాడుతుంటున్నాం మనం. కంటికి కన్ను, పంటికి పన్ను అని అంటుంటాం. అంటే ఏమన్నట్టు రివెంజ్ తీర్చుకోవడం అని అన్నట్టు, టు టేక్ రివెంజ్ అని అన్నట్టు. అట్లాగే 5th వన్ వైల్డ్ గూస్ చేజ్ అని అన్నాడు. వైల్డ్ గూస్ చేజ్ అని అంటే అన్సక్సెస్ఫుల్ ఎఫర్ట్, అంటే మనము సాధించలేని దాని కొరకు ప్రయత్నం చేయడము. ఇట్లా చాలా ఇడియమ్స్ ఉంటాయి. కానీ ఇవి సెంటెన్సెస్లో ఎలా ఉంటాయి అని ఒకసారి తెలపడం కోసం, బాగా అర్థం చేసుకోవడం కోసం వీటి మీనింగ్స్ ఏంటి చెప్తున్నాను. అట్లాగే వీటిని సెంటెన్సెస్లో ఇప్పుడు గమనిద్దాం. ఫ్రెండ్స్, పైన చెప్పినటువంటి ఆ ఇడియమ్స్ని మనం సెంటెన్సెస్లో ఒకసారి గమనిద్దాము. ఐఎమ్ ఆల్ ఇయర్స్. ఆల్ ఇయర్స్ అనేటువంటిది ఇడియం. అంటే నువ్వు చెప్పేటువంటి దానికి రెడీగా ఉన్నాను, చాలా ఈగర్గా ఉన్నాను దాన్ని వినటానికి, కమాన్ తొందరగా చెప్పు అన్నటువంటిది దీని అర్థం. ఇక్కడ మై కజిన్ షెడ్స్ క్రొకడైల్ టీయర్స్ ఇన్ మై డిఫికల్ట్ టైమ్స్. క్రొకడైల్ టీయర్స్, మొసలి కన్నీరు అని తెలుగులో అంటాం. దీన్నే ఇడియం అని అన్నాం. సో మొసలి కన్నీరు అంటే ఏంటిదో దానికి ఒక కథ ఉంది, మనకు చదువుకున్నాము. అంటే సో బాధపడుతున్నట్టుగా నటించడం అని అన్నట్టు. సో ఇక్కడ
మా కజిన్ ఏం చేస్తున్నాడంటే నాకు కష్టకాలం ఉన్నప్పుడు ఆయన చాలా చాలా బాధపడుతున్నట్టుగా క్రొకడైల్ టీయర్స్ని కార్చుతున్నాడు. షెడ్ అని అంటే కార్చడం, కానీ నిజానికి ఆయన బాధపడడం లేదు అని అన్నట్టు దీని అర్థం. సో నెక్స్ట్, ఎంఎస్ ధోని వాజ్ నాట్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్ అని అన్నాం. సో ధోని అనేటువంటి వాడు రీసెంట్ టైమ్స్లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిండు. అతను నిజానికి క్రికెట్లోనికి వచ్చే కంటే ముందు ఒక మామూలు సామాన్యమైనటువంటి జీవితంలో పుట్టినటువంటి వ్యక్తి అని మనకు తెలుసు. సో అందుకే పుట్టుకతో అతను ఏం ధనవంతుడు కాదు అని అంటున్నాం. కానీ ఇప్పుడు దాదాపుగా 800 నుంచి 1000 కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టే పుట్టుకతో అతను ధనవంతుడు కాదు అన్నటువంటి అర్థంలో నాట్ బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్ అని వాడుతున్నాం. సో ఫోర్త్ది, యాన్ ఐ ఫర్ యాన్ ఐ. ఇది మనకు ఇడియం. ఐ ఫర్ యాన్ ఐ అని అంటే కంటికి కన్ను పంటికి పన్ను అని అన్నాం. సో రివెంజ్ మోటోలో వాడేటువంటి ఇడియం ఇది. అంటే ఏమన్నట్టు, ఈ రోజులలో an eye for an eye has become very common among humans. మనుషుల మధ్యలో ఈరోజు వాడెవరు చేస్తే దానికి ప్రతీకారంతో ఉండాలి, నేను ప్రతీకారం తీర్చుకోవాలి అన్నటువంటి ఆ యొక్క లక్షణం దాదాపుగా అందరిలోపటికి కామన్గా కనిపించేటువంటిది అని ఇక్కడ ఉద్దేశం. ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో చూస్తే, దేర్ లాంగ్ ఫైట్ ఫర్ ద క్యాపిటల్ లుక్స్ లైక్ ఎ వైల్డ్ గూస్ చేజ్ అని అన్నాం. వైల్డ్ గూస్ చేజ్ అని అంటే సాధ్యం కానటువంటి దాని కొరకు ప్రయత్నాన్ని చేయటం. సో ప్రజెంట్గా చూస్తే ఒక సిచ్యువేషన్లో వాళ్ళు క్యాపిటల్ కోసం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఫైటింగ్ అనేటువంటిది వైల్డ్ గూస్ చేజ్ మాదిరిగా అనిపిస్తూ ఉంది అని దీని యొక్క అర్థం. సాధ్యం కానటువంటి దాని కొరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఇడియమ్స్ అనేటువంటి వాటిని మనం వాడుతూ ఉంటాం. సో ఇడియం అనేటువంటి దాన్ని మనము డెఫినేషన్ పరంగా అర్థం చేసుకుంటే, ఇడియం అని అంటే ఈ విధంగా ఉంటుంది. An idiom is an expression whose meaning cannot be worked out from the words it contains. అంటే ఇడియం అనేటువంటిది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ప్రకటన, ఒక భావ ప్రకటన. దాంట్లో ఉండేటువంటి మీనింగ్స్ని బట్టే విడివిడిగా దాని యొక్క అర్థాన్ని మాత్రం మనం తీసుకోలేము. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుంది అని అన్నట్టు. అది ఇడియంకు ఉండేటువంటి లక్షణాలు ఏంటివి అని అంటే కింద చెప్పుకున్నాము. గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదాల యొక్క అమరిక ఉంది. అంటే ఒక ఫ్రేజ్గా ఉంటుంది. దీంట్లో మళ్ళీ క్లాసుకున్నట్టుగా ఒక సబ్జెక్ట్ కానీ ఫైనైట్ వర్బ్ కానీ ఉండదు. ఓకే, ఒక మీనింగ్ ఉంటుంది. అట్లాగే కంటైన్స్ ఎ స్పెషల్ మీనింగ్ యాజ్ ఎ గ్రూప్. గ్రూపు మొత్తానికి కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని అది కలిగి ఉంటుంది. సో ఈ విధంగా ఇడియమ్స్ అనేటువంటివి సో ప్రత్యేకమైనటువంటివి. అట్లా ఫ్రేజ్ మాదిరిగా ఉన్నా కానీ ఫ్రేజ్ మాదిరిగా ఇండెఫినెట్గా ఉండే మీనింగ్ ఉండదు, నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. కానీ క్లాస్ మాదిరిగా కూడా ఇది ఒక సబ్జెక్ట్ ఉండదు, ఫైనైట్ వర్బ్ ఉండదు. అట్లాగే ఫ్రేజల్ వర్బ్ కూడా కాదు ఇది. ఎందుకు అంటే ఫ్రేజల్ వర్బ్కి తర్వాత ఈడియంకి కొన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ని మనము ఈ స్లైడ్ ద్వారా చూద్దాం. సో ఫ్రేజల్ వర్బ్కి ఈడియంకి దగ్గర సంబంధం ఉన్నప్పటికీ వాటి మధ్యలో ఉన్నటువంటి తేడాలని గమనిస్తే, ఫ్రేజల్ వర్బ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అట్లాగే ఇడియమ్స్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదాల యొక్క సముదాయమే. ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ యాజ్ ఏ హోల్, అంటే దానికి అన్ని పదాలు కలిపి ఒక మీనింగ్ ఉంటుంది. ఇడియంకి కూడా ఒక స్పెషల్ మీనింగు ఇండివిజువల్
వర్డ్స్ ఫ్రేజ్లో ఉండే వర్డ్స్ను కాకుండా అన్ని పదాలని కలిపి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది, హిడెన్ మీనింగ్ ఉంటుంది. ఫ్రేజల్ వర్బ్ అనేటువంటిది మెయిన్ వర్బ్గా పనిచేస్తూ ఉంది. ఎందుకు అనంటే దాంట్లో కీవర్డ్ అనేటువంటిది వర్బే కాబట్టి. కీవర్డ్ అంటే ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకు అనంటే వర్బ్తో పాటుగా ఒక ప్రిపోజిషన్ కానీ, లేదు అనంటే ఒక యాడ్వర్బ్ కానీ, లేదంటే రెండు కానీ కలిపి రావచ్చు. కాబట్టి అది ఒక వర్బ్ మాదిరిగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది అని అన్నట్టు. కానీ ఇక్కడ ఈడియమ్స్ దగ్గరికి వస్తే మోస్ట్ ఆఫ్ ద ఈడియమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ఫ్రేజల్ వర్బ్స్. చాలా మటుకు ఉండేటువంటి వాటిల్లో ఫ్రేజల్ వర్బ్స్తోనే ఫామ్ అవుతూ ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్గా వర్బ్ మాదిరిగా ఉపయోగించబడవు. కానీ కొన్ని ఈడియమ్స్, సమ్ ఈడియమ్స్ ఆర్ ఫ్రేజల్ వర్బ్స్. వాటిల్లో కొన్ని ఫ్రేజల్ వర్బ్స్గా మాత్రమే వాడబడతాయి, అన్నీ కాదు. అన్నిటికీ ఫ్రేజల్ వర్బ్కి ఉండేటువంటి మీనింగే ఉండదు, వేరే డిఫరెంట్ మీనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బౌన్స్ బ్యాక్ అనేటువంటిది చూస్తే ఇది రికవర్ ఆఫ్టర్ అన్ ఇల్నెస్ అన్నట్టు. బౌన్స్ బ్యాక్ అని అంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావటం, అదే స్పీడ్ తోటి తిరిగి రావటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ ఫ్రేజల్ ఈడియంగా చూస్తే మీనింగ్ అనేటువంటిది ఏదైనా ఒక జబ్బు తర్వాత, తీవ్రమైన జబ్బు తర్వాత కోలుకునేటువంటి ఒక ఆ యొక్క ప్రాసెస్ని బౌన్స్ బ్యాక్ అని అంటారు. అట్లాగే మీట్ హాఫ్ వే అన్నటువంటి దానికి ఇక్కడ మీట్ అనేటువంటిది వర్బ్ ఉంది, హాఫ్ వే అనేటువంటిది ఇంకో 2 పదాలు ఉన్నాయి. కానీ మూడింటిని కలుపుకొని మనం మీనింగ్ తీసుకుంటున్నాం. అదేంటి అని అంటే కాంప్రమైజ్ కావడం అని అన్నట్టు. కాంప్రమైజ్ అని అంటే రాజీ పడటం అన్నటువంటి అర్థం. సో ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్కి తర్వాత ఈడియమ్స్కి మనకు రకరకాలైనటువంటి విషయాల్లో తేడాలు ఉన్నాయి, కానీ దగ్గర సంబంధం ఉంది అని మాత్రం తెలుసుకోవాలి. అదేవిధంగా కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ని మనము క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాము, వాటి మీనింగ్ని. దీన్ని బట్టి ఫ్రేజెస్ ఏంటి, ఫ్రేజల్ వర్బ్స్ ఏంటి, ఈడియమ్స్ ఏంటిది అర్థమవుతుంది. ఫస్ట్ వన్, యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే అగ్నికి ఆజ్యం పోయటం అన్నటువంటిది అర్థం. మేక్ మ్యాటర్స్ వర్స్ అని ఇంగ్లీష్లో మనం అంటాము. అంటే ఏదైనా ఒక కొట్లాట జరుగుతుంది, సో ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు, చాలా చాలా అన్కంప్రమైజ్డ్ వేలో ఉన్నారు వాళ్ళు. చాలా ఏంటిది అని అంటే హీట్గా కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒకరికి సపోర్ట్గా మాట్లాడుతూ కోట్లాటను పెంచే విధంగా చేయడాన్ని యాడ్ ఫైల్ టు ద ఫ్యూయల్ అని అంటారు. రెండవది ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్. ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్ అని అంటే కీప్ ఎట్ ఎ డిస్టెన్స్, అంటే మనకు కొంత అందేటువంటి దగ్గర దూరంలో ఉండేటువంటి దాన్ని ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్ అని అంటారు. మూడవది బై అండ్ లార్జ్. బై అండ్ లార్జ్ అని అంటే చాలా జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు, దీని అర్థం కూడా అదే. జనరల్లీ అని అంటే సాధారణంగా అని అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినాయక చవితి రోజు చాలా డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు డొనేషన్స్ ఆర్ బై అండ్ లార్జ్ అంటే వెరీ హ్యూజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వినాయక చవితి అని అన్నట్టు. బై అండ్ లార్జ్ వెరీ హ్యూజ్ ఎట్ ద వినాయక చవితి అంటే ఆ టైంలో వాళ్ళు వసూలు చేసేటువంటివి కామన్గా జనరల్గా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నటువంటి అర్థం. టు బీ అట్ 6s and 7s, దీని అర్థం ఏంటిది అని అంటే గందరగోళ పరిస్థితి, కన్ఫ్యూజ్డ్ స్టేట్ అని అంటారు. అంటే ఏది ఆర్డర్లీగా ఉండనటువంటి సందర్భంలో వాడేటువంటి ఇడియం ఇది. నెక్స్ట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ రోజెస్ అని అంటే రోజు యొక్క బెడ్ ఎట్లా ఉంటుంది, చాలా చాలా హాయిగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని సౌకర్యవంతమైన స్థితి అన్నటువంటి అర్థంలో వాడతారు. దీన్ని ఇంగ్లీష్లో కంఫర్టబుల్ పొజిషన్ అని అంటారు. సిక్స్త్ వన్, టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని అన్నాడు. టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. సో విడివిడి అర్థాలను తీసుకుంటే దీనికి అసలు అర్థం వేరే రకంగా ఉంటుంది. బ్యాగ్లో నుంచి క్యాట్ను బయటికి తీయడం
అని అన్నట్టు. కానీ ఆ అర్థం కాదు. దీని అర్థం ఏంటి అని అంటే టు రివీల్ ఎ సీక్రెట్, అంటే ఒక నిజాన్ని బయట పెట్టడం అన్న అర్థంలో వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, టు స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఈజ్ హాట్, అంటే ఏమన్నట్టు దీన్ని ఒకవేళ టూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఐరన్ వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి అని అన్నట్టు. అంటే ఏమన్నట్టు అంటే టైమ్లీ యాక్షన్ అనేటువంటిది ఇంపార్టెంటు అని చెప్తుంది. ఐరన్ని మనం మౌల్డ్ చేయాలి, మనం అనుకున్నటువంటి షేప్లోనికి మార్చాలి అని అంటే దాన్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆ విధంగా మౌల్డ్ చేయగలుగుతాం. మళ్ళీ చల్లబడితే అది గట్టిపడుతుంది కాబట్టి దాన్ని చేయలేము. అందుకే టైమ్లీ యాక్షన్ అన్న అర్థంలో వాడతారు. నెక్స్ట్ వన్, టు క్రై ఓవర్ స్పాయిల్డ్ మిల్క్, అంటే ఏమన్నట్టు ఫీల్ సారీ ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, జరిగిపోయినటువంటి దానికోసం బాధపడుతూ కూర్చోవడాన్ని టు క్రై ఓవర్ స్పాయిల్డ్ మిల్క్ అని అంటారు. సో జరిగిపోయినటువంటి ఒక విషయం జరిగిపోయింది, దాని నుంచి కావాల్సిన నష్టం అయింది. నష్టం అయిన తర్వాత బాధపడుతూ కూర్చుంటే ఆ నష్టాన్ని మనం ఫుల్ఫిల్ చేయలేం, దాన్ని మళ్ళీ ఆ నష్టాన్ని తీర్చుకోవడం అనేటువంటిది కష్టము అని అన్నట్టు. అందుకే అయిపోయినటువంటి దానికోసం ఫీల్ కాకూడదు అనేది. నెక్స్ట్, ఇన్ కోల్డ్ బ్లడ్, అంటే దీని అర్థం దయ లేకుండా, మెర్సీలెస్లీ అని అన్నట్టు. 10వ దానికి కీప్ వన్స్ హెడ్ అబౌవ్ వాటర్, కీప్ వన్స్ హెడ్ అబౌవ్ వాటర్ అంటే నీటిపైన ఒకరి యొక్క తలను ఉంచుకోవడం అని టూ ట్రాన్స్లేషన్లో తీసుకుంటే అర్థం రాదు. కానీ దాని అర్థం ఏంటిది అంటే ఓవర్కమ్ ట్రబుల్స్, మనకున్నటువంటి కష్టాలని అధిగమించటం అన్న అర్థంలో వాడతారు. నెక్స్ట్ వన్, వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ అని అంటే తెల్ల ఏనుగు. కానీ తెల్ల ఏనుగు అంటే అర్థం ఏంటి ఇక్కడ? అన్బేరబుల్ ఎక్స్పెండిచర్, అంటే భరించలేనటువంటి అనవసరమైనటువంటి ఖర్చు. అంటే ఆ ఖర్చును మనము ఉపయోగించుకోవడానికి పెట్టేటువంటిది కాకుండా అనవసరంగా ఖర్చు చేస్తూనే ఉండేటువంటి ఆ సందర్భాన్ని వైట్ ఎలిఫెంట్తో చెప్తాం. నెక్స్ట్, థార్న్ బై వన్స్ సైడ్, దీన్నే మనం తెలుగులో కూడా వాడుతుంటాం పక్కలో బల్లెం అని అన్నట్టు. పక్కలో బల్లెం అంటే ఏమన్నట్టు, పడుకున్నప్పుడు పక్కలో బల్లెని పెట్టుకుంటే ఏమవుతుంది, ఎప్పటికైనా డేంజరే అది. సో ఎప్పుడు ఎక్కడ గుచ్చుకుంటుందో తెలియదు. కాబట్టి ఆ యొక్క సందర్భంలో థార్న్ బై వన్స్ సైడ్ అని వాడవచ్చు. నెక్స్ట్, నిప్ ఇన్ ద బడ్. నిప్ ఇన్ ద బడ్ అంటే బడ్ అంటే మొగ్గ, నిప్ అంటే తుంచడం, అంటే మొగ్గలోనే తుంచడం అని అన్నట్టు. అంటే ఏమన్నట్టు ఏదైనా ఒకటి రాంగ్ సైడ్లో వెళ్తూ ఉంది అని అంటే దాన్ని మనము మార్చాలి అని అంటే సో ప్రారంభ దశలోనే దాన్ని సెట్ చేయాలి. కానీ అది పూర్తిగా మారనటువంటి స్థితికి వచ్చిన తర్వాత మనం దాన్ని సెట్ రైట్ చేయలేము అన్నటువంటిది అర్థం. సో నిప్ ఇన్ ద బడ్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ అన్నటువంటిది. బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ అన్నట్టు అర్థము ప్రధాన ఉద్దేశము, మెయిన్ ఆబ్జెక్ట్. అంటే మనం ఒక పని చేస్తున్నాము అని అంటే మన టార్గెట్ ఏంటిది, మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది ఆ పనిలో. అంటే సక్సెస్ సాధించడమా, సక్సెస్తో పాటు డబ్బు, లేదంటే పొజిషను, ఏమి మనం సెట్ చేసుకున్నటువంటి గోల్ ఏంటిది, మన ఆబ్జెక్ట్ ఏంటిది అని చెప్పేటువంటి సందర్భంలో బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్, బై హుక్ ఆర్ బై క్రూక్. దీనిని ఏమంటామనంటే బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫాల్స్ మీన్స్ అని అంటారు. అంటే తెలుగులో అర్థం ఏ విధంగానైనా అని అన్నట్టు, మంచి పద్ధతిలోనైనా చెడు పద్ధతిలోనైనా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు గెలవటం అనేటువంటిది, ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఏ విధంగా చేస్తున్నావు అన్నటువంటిది అవసరం లేదు. నువ్వు రూల్ ప్రకారంగా, రూల్కు విరుద్ధంగానన్నా వెళ్ళు, కానీ గెలవడం ఆడ ఇంపార్టెంట్ అన్నటువంటి సందర్భంలో మనము బై హుక్ ఆర్ క్రూక్, ఏ విధంగానైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నటువంటి అర్థంలో వాడుతూ ఉంటాము. ఇవి
ఇడియమ్స్ అనేటువంటివి కొన్ని మాత్రమే. ఈ కొన్ని ఇడియమ్స్లో మీకు అర్థం కావడానికి ఇడియమ్స్ అంటే ఏంటివి అని తెలియడానికి మాత్రమే ఇక్కడ ఈ 15 ఇడియమ్స్ని కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా చాలా చాలా ఇడియమ్స్ ఉన్నాయి. అవి వాడుతూ ఉంటే ప్రత్యేకంగా వాటిని నేర్చుకుంటూ స్పోకెన్లో వాడుతూ ఉంటే మనకు బాగా అలవాటు అవుతాయి. మనం స్పోకెన్లో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఒక ఇడియమ్ని వాడినప్పుడు అర్థం చేసుకోవాలి అంటే కంపల్సరీగా దాని యొక్క అర్థాన్ని మనం తెలిసి ఉండగలగాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. లేదంటే విడివిడి పదాలన్నీ తీసుకుంటే దానికి మీనింగే రాదు అనేది తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఇడియమ్స్ గురించి ఒక అవగాహనని కల్పించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. సో మీకు నచ్చితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లెసన్.